ఆమె తెచ్చిచ్చిందయ్యా తిన్నాను అన్నాడు. తప్పు అయిపోయిందయ్యా అని అనలేదు, పొరపాటు అయిపోయిందయ్యా అని అనలేదు. కానీ నువ్వు ఒక ఆమెను తెచ్చుకొచ్చి ఇచ్చావు కదా, నాకు జంతపరిచావు కదా అన్న. అంటే ఆదాం మాట అవ్వేనాలనా, అవ్వ మాట ఆదామేనాలనా? చాలా మంది పొద్దుగాల పోతాడు బయటికి, సాయంత్రం వస్తాడు యజమానుడు. ఈ తల్లులే వెళ్ళక్కడ ఉంటారు కనుక మీరు పని చేస్తున్నారు అందరూ. కొంతమంది ఇక్కడ ఉంటారు కనుక వీళ్ళకి ఏం మైండ్ తోచదు. ఆ పక్కింటి ఏమో ఎదురింటా ఉంటాం, ఏదో ఒకటి గీరికెళ్ళి పెట్టుకుంటాం. ఎందుకు గీరుకుంటారంటే ఇది రావాలి కదా, ముసలోడు వస్తాడు, ఎండకు పని చేసి పొలంలో పని చేసి వస్తాడు, కాక మీద వస్తాడు. ఆ ఎండకి వానకి పని చేసి పాపం అలిసిపోయి వస్తాడు. ఎందుకంటే ఇంటికి వచ్చి ప్రశాంతం జరుగుతుంది. కంచె మంచినీళ్ళు తాగి కంచె పండుకోద్దని వచ్చాక ఈమె తయారు చేసిపోతుంది మీటర్ ఒక మూట. ఆ రాగిన మూట తిప్పుతుంది, వీడు కాక మీద వస్తాడు. ఈ మూట తిప్పగానే వీడికి చర్రమని వెళ్ళిపోయి వెళ్తాడు గొడవకి. అంటే ఇదా చేసేది. భర్త కాక మీద ఇంటికి వచ్చినప్పుడు, అలిసిపోయి ఇంటికి వచ్చినప్పుడు ఆడ మనిషి ప్రేమతో ఉండాలి. ఎలా ఉండాలమ్మా? భార్య ఎలా ఉండాలి చెప్పండి? ప్రేమతో, నవ్వుకుంటూ, సంతోషంగా, సింపుల్ చుట్టేసుకొని కాదు, శుభ్రంగా. కొంతమంది ఎన్నాళ్ళు తాళలేడు బట్టలు ఈ నెత్తిరబోసుకొని సింపుల్ బట్టలతో వాడుకున్న కోపానికి ముఖం చూశాక ఇంకొక ఆమెతో చంపకొచ్చింది. ఎలా ఉండాలి? సంతోషంగా. ఆమెకి ఇచ్చిన బట్టలు, దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ కుటుంబంలో ఉన్న సోమతను బట్టి శుభ్రంగా ఉండాలి. సంతోషం, నవ్వుతో తన భర్తకి ఏమైనా గ్లాసులు మంచిగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ భార్యలో ఉన్న కళ చూస్తాడు, ఆ భార్యలో ఉన్న సంతోషం చూసి ఈయన అంత మర్చిపోతాడు. ఆ భార్య అందాన్ని, ఆ ముఖంలో కళను చూసి ఏం చేస్తాడంటే మర్చిపోతాడు. మర్చిపోయి ఏం చేస్తాడంటే తనకుండా కూర్చుంటాడు, చాయ్తో తాగు మంచి తాగుతాడు, హ్యాపీగా అవుతాడు, అంత కూల్ అయిపోతాడు, కుటుంబంలో ప్రశాంతత. అలా చేస్తున్నారా? అడగా తెచ్చుకోబా అడగలా, ఈ మనిషి కొంచెం చేశాడు, తెచ్చుకోబా అడగనే అంటది ఒకటి. వీళ్ళు వేసి శాట్లాలు మంచిని కూడా ఇరు. ఆ తర్వాత ఇంకొకటి ఏం చేస్తారు చెప్పండి, అమ్మా కొంచెం వేడి నీళ్ళు ఉంటాయి తోడుకోలేవా, ఇవి తోడుకోవాలా. మరి మనం ఎందుకు? నీ భర్తకి నువ్వు చెయ్యాల్సి చేస్తున్నావా? కోపాలు వస్తున్నాయా? బాధపడవా? అలలుయా. ఈ భర్తకి నువ్వు చెయ్యాల్సి చేస్తున్నావా? ఆయనకు చూపించుతున్న ప్రేమ, ఆయన చేస్తున్న మర్యాద, ఆయన చేస్తున్న గౌరవము నువ్వు చేయగలుగుతున్నావా? మరి ఎలాగ నీ భర్త నీ పట్ల ఒక ప్రేమ కలిగి, సమాధానం కలిగి ఎలాగుంటాడండి? నేను ఒక ఇన్స్పెక్టర్ ఇల్లు కడుతున్నప్పుడు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఇల్లు కడుతున్నప్పుడు ఆయన కూడా తెల్లగా బాగుంటాడు, వ్యాపారం ఆయన తెల్లగా బాగుంటాడు మనిషి. ఆయన భార్య కూడా బాగుంటుంది. సరే వాళ్ళ ఇల్లు నేను కడుతున్నాను, ఆయన జూబ్లీ సర్వీస్ కడుతున్నాడు. వాళ్ళ నాన్న ఓవర్ జరుగుతాడు, స్టూడెంట్ వేస్తే వీడికి ఎందుకు అంత ఇల్లు, చిన్నపిల్లలు ఎంత పిల్లలు ఆయనకి, వీడికి ఎందుకు ఇల్లు ఎంత పెద్ద ఇల్లు, ఏదో ఊరు కూడా అయిపోదా అంటే ఊరు కట్టుకుంటే సార్ వాళ్ళ నాయన. నేను ఊర కొన్నాడు ఒక రోజు అడిగాను, ఏం సార్ నాయన ఊర తింటా ఉంది అంటే అమ్మసరం వాళ్ళకి తిట్టుకుంటున్నాను, అమ్మసరం వాళ్ళకి తిట్టుకుంటున్నా అంటే అడిగిన నాకేం. నేను కూడా అన్నాను, ఎంత సార్ బయట మెట్లు పెట్టుకుంటే 2 పోర్సులు కిరాయికి డబ్బులు వస్తుంటే ఆయన అన్నాడు, నాకేం తక్కువ, నాకు జీతం తక్కువ లేదు, డబ్బు తక్కువ లేదు, నాకు ఎన్ని అవసరం లేదు, ఆ కిరాయి నేను బతకాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను ఇంటికి వచ్చాకు నా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఏమంటాడండి? నా ఇల్లు శుభ్రంగా ఉండాలి. రెండోది నా భార్య శుభ్రంగా ఉండాలి, అప్పుడు నాకు ప్రశాంతంగా ఉండాలి. అది ఆయన మైండే. ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్క లాగా ఉంటుందండి. అందుకే నీ భర్తకి నువ్వు ఎలా ఉండాలనో నేర్చుకో. నీ భర్తకి నువ్వు ఎలా ఉంటే ఇష్టమో, నీ భర్తకి నువ్వు ఎలా ఉంటే ఆయన్ని ప్రేమిస్తాడో అది నేర్చుకో. కొంతమందికి అలా ఉండదు. సంవత్సరాలకు నాకు నెత్తికి నూనె లేకుండా ఇంకొక కృష్ణుడు రకం ఇది. సంవత్సరం కూడా నెత్తికి సమురు ఉండొద్దు, దివ్యాన్ని పెట్టద్దు, ఏలు మూడు వేసుకుని ఉండాలి. ఎవరు అలా ఉంటే వాడికి ఇష్టం. ఎందుకంటే ఇది అనుమాన పిశాసి. ఏం పిశాసి కదండి? నెత్తి దువ్వినా సమురు పెట్టినా వాడికి అనుమానం వస్తుంది. ఇంకా ఈ క్వాలిటీలు కొన్ని క్వాలిటీలు మనసులో ఉంటారండి. అందుకే కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత అంటే సాతానుడు అలాంటి మనసుని తయారు చేసి పెడతాడు. దేవునికి మహిమ.
కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుతుంటే నువ్వు ఆశీర్వాదంగా ఉండాలి, నువ్వు శుభ్రంగా ఉండాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు ఆనందకరంగా ఉండాలి. కుటుంబంలో కూడా నెమ్మది సమాధానం, ఆ కుటుంబంలో నిత్యం ఆనందం ఉండాలని ప్రభు వారు కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పురుషుడు ఏం చేయాలి? పురుషులారా, మీరు కష్టం చేసి మీ భార్యలు మీ పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? సాకాలి. ఇది పురుషుని ధర్మం. అందుకే ప్రభు అంటాడు కదా, అవ్వా ఏం చేశావు అని అంటే, నేను కదయ్యా, అదిగో సర్పం. ఆ సర్పం నన్ను మోసపుచ్చిందంటే సర్పాన్ని కూడా పిలిచాడు. ఈ ముగ్గురే కదా, ఇంకెవరురా? ముగ్గురిని పిలిచాడు. ఎందుకు ఇలా చేశావు కదా? నువ్వు భూజంతువులలో చెప్పించబడిన దానివై. ఎవరికండి శాపము? వినండి, దేవుని మాట వినకపోతే ఎలాగుంటుందో, దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఎలాగుంటుందో కదండి. నువ్వు భూజంతువుల్లో చెప్పించబడిన దానివై. సర్పము చాలా విత్త కలిగినది, చాలా జ్ఞానం కలిగినదే, కానీ దేవుడు చెప్పించి వేసేసాడు. భూజంతువులలో నువ్వు చెప్పించబడిన దానివై. మన్ను తిని నీ పొట్టతో పాకుదుగాక. నరుడు చేతిలో పడినప్పుడు నేను తల మీద కొట్టి సంపుదురుగాక. వైరం వచ్చేసింది. అప్పుడు ఆదాము జంతువుల మధ్య ఉన్నప్పుడు వైరం లేదు, అందరూ కలిసే ఉన్నారు. జంతువులు ఆదాము అందరూ కూడా కలిసే ఉన్నారు, వైరం లేదు. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట వినలేదో, దేవుని మాటకి మీరాడో, వైరం వచ్చేసింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చింది చెప్పండి? వైరం వచ్చేసింది, వైరం. దేవునికి స్థుతి కలుగును గాక. అందుకే సర్పాన్ని దేవుడు శపించి వేశాడు. అవను పిలిచాడు, అమ్మా సరే నేను తినొద్దన్న పొండి అట్ట, నువ్వు తిన్నగాక నా కుమారుడు కూడా తినిపించేశాడు. కనుక నీ భర్త చేత నువ్వు గర్భము ధరించి ఆమె ప్రసన్న వేదన అంట ఇంక కొంచెం పెంచంట. వేదన అనేదంట పెంచంట. హల్లెలూయా. ఏనంట? నీ భర్త ద్వారా ఏంటంటే నువ్వు గర్భము ధరించి వేదనతో పిల్లల కందువుగాక. వేదనతో. అందుకే ఒక స్త్రీకి ఒక కానుపుచ్చి ఒక గండం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఒక గండం. ఆ స్త్రీ చూడండి, ఆ కడుపులో నుంచి ఆ బిడ్డ తీసుకొచ్చాకు చూడండి, ఆమె చచ్చి బతికిపోతుంది. ఎంతో బాధాకరమైన విషయం, ఎంతో కదండి కష్టకరమైన విషయాలు కదా ఇవన్నీ. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఆ శాపం అంటే, దేవుడు తినొద్దన్న పండు తిన్నావు. ఈరోజు మనము ప్రభువులో ఉన్నాం. కొన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొంటున్నాం తెలుసా? ఎక్కడో ఒక దిక్క దేవుడి మాట మనం వింటాం లేదు, అంతే. ఎక్కడో ఒక దిక్క దేవుని మాట మనం మేరుతున్నాం, దేవునికి అనుకూలంగా లేకుండా బతుకుతున్నాం. అందుకే దేవుడు కొన్ని శ్రమలకి, కొన్ని కష్టాలకి, కొన్ని సమస్యలకి ఆయన అనుమతిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? అనుమతిస్తారు. హల్లెలూయా. నాకైతే మీరు నమ్మకం నమ్మరు నాకు తెలీదు. సాక్షులు మా భార్య అతను. నేను తానం చేసుకొచ్చి నాకు బట్టలు ఆడ ఉండాలి. ఇది నాకు స్టార్టింగ్ నుంచి ఎవరు. నేను తానం చేసుకొచ్చాక నా బట్టలు రెడీగా ఉండాలి ఆడ మంచం మీద. సాక్షులు ఆమె అతను, బూట్లు ఆమె దొడవాలి, చెప్పులు ఆమె దొడవాలా. మీ అందరూ కోపాలు వస్తాను. మేము ఆయన చేయకపోతే ఈ బాధగా చేస్తాను. ఇంటికి పోతే మా ఆయన ఈ రకంగా మేము ఆడ చేసాము ఈ బాధలంటే. ఇప్పుడు ఆ భార్యకి నడుము నొప్పి అయినా ఆ బూట్లు ఆమె దొరుకుతుంది, నా చెప్పులు ఆమె దొరుకుతుంది. సాక్షులు వేసేది కింద కూర్చొని నా కాలు ఆమె కాలు పెట్టుకొని సాక్షులు వేస్తాడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నిజం చెప్తాను నేను. ఒక్కొక్కసారి నేను అలిసిపోయి పండుకుంటే లేపి అన్నం కలిపి నాకు తినబెడతాను. చిన్న పిల్లడు తినబెట్టినట్టుగా తినబెడుతుంది. నేను నీళ్లు తాగినాక అప్పుడు పండుకుంటే దుప్పటి కలిపి ఆమె వెళ్ళిపోయి తినొస్తుంది. అందుకే మేము ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేదు. మేము ఎప్పుడు కూడా 30 సంవత్సరాలు నా యేసయ్య గొప్ప వల్ల మేమిద్దరం వేరు వేరు గుండి కూడా మేము ఎరగం. హల్లెలూయా. ఎంతమంది మీరు చేస్తున్నారు? మీకు ప్రశ్న వేస్తున్నాను. వాడి కండగొట్టడానికి త్వరలో ఎదుగుతా పళ్ళు దుడుచుకోమని. యజమానుడు కదమ్మా, భర్తని యజమాని నేను చెప్తాను కాదు, బైబిల్ చెప్తున్నా మాత్రం. యజమాని నీ దేవుడు. ఎవరండి? నీ భర్త నీ దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా నువ్వు చేస్తే నీ బిడ్డల
బిడ్డలు చూసి అది నేర్చుకుంటారు. అంతే, ఎక్కడి నుంచో రావు కదంటే, సిచ్యువేషన్ ఇంట్లో నుంచి రావాలా. మనం చేస్తున్నదే మన బిడ్డలకు వస్తుంది, మనం చూపిస్తున్న ప్రేమే మన బిడ్డలకు వస్తుంది, మనం నడుస్తున్న నడవడికనే మన బిడ్డలకు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా పురుషుడు చేయాల్సిన లక్షణాలు ఎలా ఉండాలంటే, నువ్వు ఒళ్ళొంచి పనిచేసి నీ భార్యను సాకాలి, నీ కుటుంబాన్ని పోషిస్తే నీకు ఒక విలువ ఉంటుంది. నీ భార్య నీకు ఇవ్వాల్సిన ఆ విలువ నీకు ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఎలా ఉన్నారంటే, భర్త కష్టం చేసినా వాని పైకి రానియకుండా కూతుర్ని కొడుకుల్ని ఆ పక్క పెట్టుకుంటారు. ఎవరు పక్క పెట్టుకుంటారు? ఎవరు పక్క చెప్పండి? వాళ్ళ పక్క తీసుకొని వీళ్ళందరినీ వాడికి వ్యతిరేకం చేసేస్తాం. మనం ఉండమనే వెళ్ళిపోమని. కొంతమంది స్త్రీలు లాగా ఉన్నారు. పురుషుడికి ఇంట్లో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా కొంతమంది చేస్తున్నారు. జాగ్రత్త, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. అలా చేయటం వల్ల నీ కొడుకు చూస్తున్నాడు, నీ కూతురు చూస్తుంది. అది వాళ్ళు నేర్చుకుంటే రేపు వాళ్ళ భవిష్యత్తు అలాగే ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు అలాగుంటే రేపు వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి. కానీ నువ్వు వృత్తాపతిని గ్లాసు మంచులు కూడా ఈ వాళ్ళు ఇస్తారా? ఏది విత్తుతావో అదే కోస్తావు. ఎవరు కూడా మనం ఏది విత్తుతామో అదే కోస్తాము. ఇంకొకటి కొయ్యము లేవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బాలు నడవడం నేర్పము. వాడు పెద్దవన్నప్పుడు బాలుని నువ్వు భక్తిలో నడుస్తూ నీ పిల్లల్ని భక్తిలో నడిపించడం నేర్చుకో. మనం భక్తులు లేకుండా నువ్వు భక్తిలో పెరగరంటే వాడేం పెరగడు. పెరుగుతాడా? హల్లెలూయా. ఎవరో పెరగరు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించే భార్య, నీ మాట వినే భార్య, నీకు లోబడే భార్య నీకు దొరికితే నువ్వు ఆమె మీద ఇంకొంచెం ఎక్కువ చేయొద్దు. కానీ ఆమెని గౌరవించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో. అప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం ఉంటుంది. హల్లెలూయా, ఆనందం ఉంటుంది. ఆనందం. దేవునికి మహిమ కలుగు. అందుకే నేను మీరు రోజు వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఆ జ్ఞానం ప్రవహిస్తాడు, ఆ నడిపింపు ప్రవహిస్తాడండి. హల్లెలూయా. చెప్పాలా? ఇవి చెప్పమంటారా? సరే, కొంతమందికి తన భార్య శుద్ధంగా ఉండాలని ఆశ. వినండి అమ్మ, ఎలా ఉంటుంది చెప్పండి? తన భార్య తన ఇంట్లో ఎక్కువ చెప్పి ఒకసారి గురించి చెప్పాను కదా, శుద్ధంగా ఉండాలా అనుకుంటాను. ఇవి ఎప్పుడు చెమట కాల్చుకుంటా కదండి, గలీజు కావబడుతుంది అనుకో. నేనేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు తల్లారా? నేను ఒక ఇల్లు పెట్టుకుంటాను. ఏం చేస్తారు చెప్పండి? ఇంకొక ఇల్లు స్టార్ట్ చేస్తాడు. నాకు ఇక్కడ మనశ్శాంతి లేదు, నాకు ఇక్కడ సంతోషం లేదు అని చెప్పేసి నేను ఇంకొక ఇల్లు పెట్టుకున్నాను. వీడు ఇంకొక ఇల్లు పెట్టుకునేప్పుడు ఈమె రోడ్డు ఎక్కుతుంది. ఎవరు చెప్పండి? ఏమేంటంటే రోడ్డు ఎక్కుతుంది. నా మాయ అలా చేశాడు, ఎలా చేశాడు, వాడి సంగతి దేవాళ్ళు అట్లారా మీరు రాండి అంటే ఈమె పోలీస్ స్టేషన్కి పోమంట. ఏ స్టేషన్కి? నీ భర్త నిన్ను కాదని బయటికి వెళ్తున్నాడంటే కారణం ఏంటి? ఆయనకు నువ్వు ప్రేమ సమానంగా పంచటం లేదండి ఒకటి. రెండోది, నువ్వు ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కుటుంబంలో జీవించలేదనేది. ఈ వెంటల్లో ఏదో ఒకటి కారణం ఉంటుందండి. అందరూ తన కుటుంబాన్ని పాడు చేసుకునేదానికి, తన కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చేదానికి ఎవడో ఇష్టపడ్డో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీ భర్తలకి మంచి ప్రేమను పంచండి, ఆయనకి మంచిగా నీళ్లు తోడండి, ఆయనకి కావాల్సిన పరిచర్య మీరు చేయండి. ఖచ్చితంగా వారం తిరక్క ముందే, 10 రోజులు తిరక్క ముందే నీతో వచ్చి అతను చర్చి కూర్చుంటాడు. నువ్వు చూపించే ప్రేమ. హల్లెలూయా. సరే, ఒక మాట చెప్పి ముగించేస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం మొదటి చదువు. ఈ మాట నేను మీకు చెబుతాను. అందువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే
భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే వారు భార్య నడవడకను చూసి ఇప్పుడు చెప్పిన మాటలు అయ్యే. నువ్వు ఖచ్చితంగా నీ భర్తని గౌరవించిన రీతిలో నువ్వు ప్రేమించిన విషయంలో ప్రేమిస్తే వాడు ఖచ్చితంగా వచ్చి కూర్చుంటా మందిరంలో. హల్లెలూయా. ఏదో కూర్చుంటాడు అంటే మా ఆయన వెండీలు ఆడుతాడేమో ఈ పేడుతోనే లంబడోళ్ళు అక్కడ పాలమూరులో లంబడోళ్ళు వచ్చిన కోడలు 12 సంవత్సరాలు పెళ్లి చేస్తాడా వచ్చిన కోడలు నీళ్ళు ఆమె కూడా పని చేయాలి. ఇంటికాడ ఉన్నీరు ఆమె కూడా పోయి పని చేసి రావాలా. ఇంటికి వచ్చి అందరికి నీళ్ళు మామ కోళ్ళు వృద్ధాలా నీళ్ళు పోసి పిల్లలు స్నానం చేసాడు. మామకి మరుదులకి బావకి ఒకవేళ వాడి పెళ్లి కాబట్టి వాడు బావకి భర్తకి ఇవన్నీ తోని ఆమె పని చేసేసి ఎన్ని సాకరి చేసి ఇవి తిని పొందు దెబ్బకి ఇంకా ప్రాణం ఉండదు. తెలంగాణ లంబాడోళ్ళు ఎవరు మీదే ఎందుకంటే లంబాడోళ్ళు అక్కడ బాగా పనిచేసేవాళ్ళు నేస్తాను కదా. లంబాడోళ్ళు బాగా నా దగ్గర అప్పుడు వచ్చే రాజు ఆ పేరు చవంత శాంతి చిన్న పిల్లలు వాడికి ఎప్పుడు పిలిచిన నాకు తెలియదు. పెళ్ళి వాడిని అక్కడ ఇంతోటి పెళ్ళి వాడు పని చేస్తూ ఉంటాడు. వాడికి ఎప్పుడు పెళ్లి చేసిందో తెలియదు. ఇద్దరు కలిసి వచ్చారు. ఈ అమ్మాయి ఎవరంటే వాడు చెప్పడు, ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ పిల్లడికి అమ్మాయి ఏందమ్మా నీ మెల్ల మంగళసూత్రం నీ పెళ్ళి ఏంటంటే ఈ పిల్ల చెప్పదు. వీళ్ళిద్దరు నా దగ్గరికి మళ్ళీ కొత్తంటారా. కొన్ని రోజులకి వాళ్ళిద్దరు భార్య భర్తలని తెలిసింది. సరే అమ్మాయి చెప్పేది ఇప్పటికి కొంత శాంతి పిల్లల దేవుడి వల్ల 3 పిల్లలు మంచి చదువులు చదివించారు. ఇద్దరు కష్టపడి మంచి చదువులు చదివించారు. దేవుడికి మహిమ కలుగుగా హల్లెలూయా. దేవుడికి మహిమ. చూడు ఆ పిల్ల చదువుతుంటుంది నన్ను బాబాయ్ బాబాయ్ అంటున్నది. చూడు బాబాయ్ ఇంత శాఖ తీరు మా ఇళ్ళల్లో అని అంటారు. అందరికీ నీళ్ళు ఇప్పుడు నుంచి ఏం చేస్తారంటే మీ భర్తను మీ మాట వినాలంటే ఏ మాట మీ పెద్దకు చేయడానికి కాదు. నేను అలా చెప్పడం లేదు. మందిరానికి రావాలి. మీరు చెప్పినట్టు వాళ్ళు మందిరానికి రావాలి. భక్తులకి రావాలంటే ఈరోజు మీరు ఆయనకు అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. ఎవరికి అనుకూలంగా ఉండాలి? భర్త రాగానే ఏం చేయాలి? మీరు మంచినీళ్ళు ఇవ్వండి. తప్పేంటి? మంచినీళ్ళు ఇవ్వండి. ఆయన రాగానే ఆయనకి ముఖాలు కాఫీ టీ దాగి అలవాటు ఉంటే ఆయన కాఫీ టీ ఇవ్వండి. లేదు రాగానే మజ్జిగ అలవాటు మజ్జిగ ఇవ్వండి. వచ్చి కూర్చున్న తర్వాత లేదు అయ్యా ఏ అలవాట్లు లేనిడితే ఖచ్చితంగా వచ్చి అన్నం తింటాడు. అయ్యా ఏమైనా తింటారా అని చెప్పి ఆయనకి అన్నం పెట్టండి. ఇలా నువ్వు చేయటం వల్ల నీ మీద ఆయనకి ఏమవుతుందండి? ప్రేమ కలుగుతుంది. ఏదో ఒకరోజు ప్రేమ కలుగుతుందండి. మనం చూపించే ప్రేమ వాళ్ళ మీద కలుగుతుంది. వాళ్ళ మనసు మారిపోతుంది. ఒకరోజు అయిపోయిందా ఆయన మంచి నీళ్ళు నీళ్ళు బాత్రూంలో పెట్టండి కదండి. ఆయన వేసుకుంటే బట్టలు తీసుకెళ్ళి ఆయన రాగానే ఇగో తీసుకోండి అని చెప్పి ఇవ్వండి. కట్టబొట్టు ఇవ్వండి. తప్పేంటి నీ భర్తకు నువ్వు చేయటం వల్ల. అలా చేయటం వల్ల ఏమవుతుందండి? నీ మీద నీ భర్తకి ఎక్కువగా ప్రేమ ఉంటుందండి. గర్వం కాదు, కోపాలు కాదు. ఈ గర్వం కోపాలు ఏమైనా సంసారాన్ని పైకి తెచ్చుకొస్తాయా? కుటుంబాన్ని పైకి తెచ్చుకొస్తుందా? పోనీ మన ప్రార్థన ఏమన్నా దేవుని ఇనోలాగా చేసుకొస్తుందా? వీటి వల్ల ఉపయోగం లేని మనం పెట్టుకుంటున్నాము. ఉపయోగమైన అవసరమైనవి మనం చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. అందుకే కొన్ని కుటుంబంలో సమస్యలు, గొడవలు, గలిబిళ్ళు, గందరగోళాలు ఎందుకు వస్తున్నాయి? ఏదో ఒక లోపము ఉందని అర్థం అక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఎవరు కూడా చెడిపోవటం అని ఇష్టపడడు. హల్లెలూయా. పురుషులారా భవిష్యత్తు వాక్యము మీరు కష్టం చెయ్యండి, అంతేగాని అమ్మా నువ్వు పని చేసుకుని రా నేను తింటా ఇంట్లో కూర్చున్నంటే ఆమె పేరు పిలిచింది ఒరేని పిలుస్తుంది కూడా గుండె పొంది. అర్థమవుతుందా? అది దేవుని కూడా వ్యతిరేకము. దేవుడు చెప్పినట్టుగా పురుషుడు నడుచుకోవాలి. దేవుడు చెప్పినట్టుగా స్త్రీ కూడా నడవాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ సమాధానం అనేది పెరగాలి. వయసు పెరిగే కొద్ది వాళ్ళిద్దరి మధ్య ఏముండాలండి? భార్య మొత్తం మధ్య ఏముండాలి? వయసు పెరిగే కొద్ది ఏముంటుంది చెప్పండి? ప్రేమ పెరగాలి. ప్రేమ మీకు తెలుసా? వయసు పెరిగే కొద్ది ఆ వృద్ధాపం వచ్చే కొద్ది భార్య భర్తల ప్రేమ పెరుగుతుంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కరిని చూడండి ఒకళ్ళు ఉండలేనన్నంత ఆత్మీయ ప్రేమ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ పుట్టుకొస్తూ ఉంటుంది. ఎవరిని బట్టి? వాళ్ళు చేస్తున్న పనిని బట్టి, వాళ్ళు చూపిస్తున్న ప్రేమను బట్టి. ఇలా ఉన్నప్పుడు కుటుంబము దీవించబడుతుంది. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా.
అందరూ 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 కూడా కళ్ళు మూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి.